హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ఏంటంటే విషయం ఈరోజు ఆ, ఇప్పుడైతే మేము గుడివాడ వెళ్తున్నామండి. ఎందుకంటే మనకి నాటుకోళ్ళ ఆర్డర్ అనేది వచ్చింది. ఒక 7 కేజీల వరకు నాటుకోళ్ళ ఆర్డర్ అనేది వచ్చింది. అయితే నేను మొన్న చూపించాను కదా వాళ్ళ ఇంటి దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయని చెప్పి. ఇప్పుడైతే ఎండ అయితే ఎర్రటి ఎండ ఉంది బయట. అయినా సరే ఇంకా అంటే మనం యాక్చువల్గా అనుకున్నది ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఒక 9 కోళ్ళు ఉన్నాయండి. ఇక్కడ వేరే చోట ఇంకో 15 కోళ్ళు ఉన్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడాము. మనం ఆర్డర్ వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే ఇస్తామన్నారని చెప్పి, సరే ఇక్కడ దగ్గర కదా, ముందు అర్జెంట్ కదా, ఈ ఆర్డర్ వరకు వీళ్ళ దగ్గర తీసుకుందాం అని అయితే అనుకున్నాం. మామిడి తోటలో పెంచారన్నమాట. కాకపోతే వాళ్ళు కూడా ఏమన్నారంటే ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. సరే అని చెప్పి ఇంకా కొంచెం దూరమైనా ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే యాక్చువల్గా వాళ్ళకి రాత్రే ఫోన్ చేసి చెప్పేవాళ్ళం, వదలొద్దు, ఉంచండి, మేము మార్నింగ్ వస్తామని ఉదయాన్నే వెళ్ళేవాళ్ళం. వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయేసరికి ఈ టైంకి అయితే బయలుదేరాల్సి. ఫ్రెండ్స్, ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నా. ఎందుకంటే స్కిప్ చేయరు కాబట్టి మధ్యలో స్కిప్ చేసేస్తారు. మీ ఆర్డర్స్ ఖచ్చితంగా అయితే మేము ఖచ్చితంగా పంపిస్తామండి. ఒక రోజు అటో ఇటో అయింది, ఎందుకంటే ఎక్కువ వస్తున్నాయి కదండి. అంటే మేనేజ్ చేసుకోవడం కొద్దిగా. చికెన్ అంటే ఇక్కడ మనం తెచ్చి ఎమ్మటే స్పాట్ లో చేసేయచ్చు. నాటుకోళ్ళు కానీ కొరమేన్లు కానీ కొరమేన్లు కూడా చేసేయచ్చు. ఎందుకు చేయలేము? ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాయి కదా ఫామ్, అవి తెచ్చి చేసేయచ్చు. కాకపోతే అలా కాదుగా ఫ్రెండ్స్. మనకి ఏదైనా ఒరిజినల్ కావాలి. నాటు కొరమేన్లైనా గుడివాడే వెళ్ళాలి, నాటుకోళ్ళు అయినా గుడివాడే వెళ్ళాలి. అదే అనమాట విషయం. అందుకని ఒక రోజు అటు ఇటు అవుతుందండి, ఏమనుకోమాకండి. మీ ఆర్డర్ అయితే కన్ఫామ్గా, ఒకవేళ నేను రేపు వచ్చిందని చెప్పాను అనుకోండి, ఇంకొక రోజు వెయిట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఆర్డర్స్ వచ్చేయడం బట్టి మేనేజ్ చేయలేకపోతున్నాం అనమాట. ఖచ్చితంగా మీ ఆర్డర్ ఒక రోజు అటు ఇటు అవుతుంది అంతే, అంతకు మించి అయితే అవ్వదు. ఖచ్చితంగా పంపించేస్తాం, ఓకేనా? ఇప్పుడైతే గుడివాడ అయితే వెళ్ళిపోదాము. పదండి, అక్కడ కోళ్ళు అవన్నీ కూడా చూద్దాం అన్నమాట. ఎండ ఏంటమ్మా పల్లె ఎలా ఉంది? ఎండాకాలం లాగా. ఎండాకాలం ఎండకన్నా దారుణంగా ఉంది. సగం దూరం అయితే వచ్చాము గుడివాడ వెళ్ళే దారిలో. ఇంకా సగం దూరం వెళ్ళాలి ఈ ఎండలో. ఎండాకాలం కంటే దారుణంగా ఉంది ఎండ, అసలు భయంకరంగా ఉంది. ఇంకా ఈ ఎండకైతే కళ్ళు అయితే బయలు కమ్మియండి. ఇంకా సరే అని చెప్పి థమ్సప్ అయితే రెండు తీసుకొని తాగుతున్నాం. టైం వచ్చేసి 2 అయిందండి గుడివాడ వచ్చేసరికి. ఇంకా సరే ఆకలి వస్తుంది కదా అని టిఫిన్ చేస్తున్నాం. బాగుందా? ఉప్పు లేదా? సాల్ట్ పెట్టలేదా? నేను అందుకే ఆనియన్ దోశ తెచ్చుకున్నాను. చాలు చట్నీ కానీ గారు కానీ ఇమ్మంటేస్తాను. పొలం చట్నీ ఏం లేదండి. తినేస్తే వెళ్దాం. అయిపోయిందనేది చెప్పాలి. కట్టు చిన్న మొక్కలు తిని. ఏంటి అయిపోయాయి? నాటుకోళ్ళకి వచ్చాక వాళ్ళు బయటకు వెళ్ళారు. సర్లేని సందమాలు వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇటే వెళ్ళారు, వాళ్ళు కూడా వస్తే కలిసి వెళ్తాను. కరెక్ట్గా ఇప్పుడే బయటికి వెళ్ళారా వాళ్ళు కూడా? జస్ట్ ఏం పడలేదా? జేబుడాయిలు ఇవి తాళపరిలా కొరమేన్లు ఏం పడలేదా? కొరమేన్లు అక్కడ కూడా ఎవరు లేరు మన సెంటర్లో.
వేయట్లేదే వాళ్ళ ఇందులో ఉన్నాయి కానీ నీళ్ళు వేసేవి బెత్తులు ఇవి. ఏం జాబ్ ఇది? చెట్టు కింద కూర్చున్నావేంటి? చల్లగా ఉందిగా, అందుకే కూర్చున్నా. చల్లగాలి వీళ్ళు రాలేదు ఇంకా. అదే చూస్తున్నా. పండియా అంటే ఇప్పుడే కాలువలు అయితే వదిలారు కదండి. అంటే పెద్ద చేపలు ఏముండవు కానీ ఈ చిన్న చేపలు అయితే పడతాయి. ఈ గేబుడాయిలు అంటారు కదా, బెత్తులు. ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, రుచి కూడా చాలా బాగుండిద్దండి. ఆ చిన్న చేపలు పడతాయి. ఆ చిన్న చేపలు అయితే దొరుకుతాయి ఇక్కడ. కాబట్టి మనం నాటుకోళ్ళు తీసుకెళ్దామని వచ్చాం కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలి. లేకపోతే ఈ చేపలు అసలు ఎప్పుడు నేనైతే వదలనండి. దొరికితే ఒక 4-5 సార్లు వేస్తే ఇప్పుడు తక్కువ పడుతున్నాయి. కానీ అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఒక వల వేస్తే కేజీ చేపలు పడేవి ఆ వలలో. ఒక్కసారి వల వేస్తే ఇక్కడ ఒక్క ట్రిప్కి నాకు 100 రూపాయలకి ఇచ్చాడు. కేజీ ఉంటాయి అవి, ఆ చిన్న చేపలు 100 రూపాయలకి అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే మరి పడుతుందా ఈ చేపలు? ఒక్కటి తెచ్చావా జాగ్రత్తగా? అది ఈ టేప్ సైడ్ వేస్తున్నాడు, ఇంకా టేప్ సైడ్ పడలేదని. మనం నాటుకోళ్ళ కోసం వచ్చాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి అక్కడ నాటుకోళ్ళు అవి వదిలేశారు. అవి ఇప్పుడు ఆ నాటుకోళ్ళు అయితే మరి దొరుకుతాయో దొరకవో వెళ్ళి అవి పట్టుకొని అయితే మళ్ళీ తీసుకొని అయితే మళ్ళీ మనం వెళ్ళాలండి. వాళ్ళ ఆర్డర్ ఉంది కాబట్టి అందుకని చెప్పి అయితే ఇంకా వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోకూడదు. సరే వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు, వస్తున్నారు. పావు గంటలో వస్తామంటే సరే ఇక్కడ చేపలు పడుతున్నారు కదా అని ఆగి చల్లగా ఉంది కానీ చెట్టు కింద అయితే కూర్చున్నాం. ఈసారి కొన్ని పడినాయి. ఇంకా రాలేదేంటమ్మా వీళ్ళు? వాళ్ళు ఏదో చిన్న షాపింగ్ ఉంది. షాపింగ్ కూడా ఉందా? షాపింగ్ అంటే అదే అది తీసుకోవాలి, అది తీసుకొని రావాలా? మనకు లేట్ అయిపోతుంది కదా. మరీ వాళ్ళు టీలో వెళ్ళి కొళ్ళు పట్టుకుంటారు.
ఇదే ఇల్లు అండి. ఇప్పుడు మనం అయితే నాటుకోళ్ళకి అయితే వచ్చాము. ఇక్కడ కోళ్ళు ఎక్కడ తిరుగుతున్నాయో, ఏ చాలల్లోకి వెళ్ళిపోయినాయో, ఏ పొలాల్లోకి వెళ్ళిపోయినాయో ఎత్తుక్కొని పట్టుకోవాలి, తెలుసుకొని పట్టుకోవాలి. చాలా ప్రాసెస్ అయింది. అదే వదలకుండా ఉంటే తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. సాయంత్రం అయితే ఇంటికి వచ్చాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడైతే ఇక మరి ఎక్కడ తిరుగుతున్నాయో ఏంటో వదిలేశారుగా. మరి పట్టుకున్నారో వీళ్ళు, ఇందాక ఫోన్ చేశాంగా, చూద్దాం. వదిలేసే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి సందులో. మీరు పిలిచి పట్టుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. కొంచెం పెట్టండి, ఏం తెలియదని చెప్తాం. నువ్వు కర్ర పెట్టి బెదిరించా అవన్నీ గాడు దిగి అటేవి గెలిపోయింది. ఏమంది ఇదే పక్క వచ్చి కర్ర ఆడిచ్చాడు, అవి వెళ్ళి ఎక్కి అటేవికి వెళ్ళి. కొంజేది అవి గాడు దిగి మళ్ళీ అటేపుకి వెళ్ళి వెళ్ళాడు. ఫిష్ అయితే నార్మల్ రాగండి అవి అక్కడ పట్టుకునేసరికి ఇవన్నీ పారిపోతాయి. వెళ్ళిపోతున్నాయి. అక్కడ పట్టుకునేసరికి మిగతాయన్నీ పారిపోతాయి. దొరికినన్ను పట్టుకోండి, పని చూద్దాం. పుంజులలో వెళ్ళిపోయినాయి అన్నీ. ఇవన్నీ గోడెక్కి దూకేయడానికి రెడీగా ఉన్నాయి. పారిపోతుంది, అసలు దొరకట్లా ఈ టైంలో. అదే మూడు అంట, మూడు ఒకటి దొరికింది, మిగిలినవి పట్టుకోవాలి. అయిపోయిందా? వాటికి తెలిసిపోయింది వాటికి. కష్టపడి పట్టుకున్నాం. అసలు ఈ టైంలో పట్టుకోవడం అనేది అనమాట. చాలా తిప్పలు పడుతుంది. నలుగురు మనుషులు కలిసి ఒక అరగంట సేపు కష్టపడితే దొరికినాయి. గట్టి పట్టుకోవాలి. మామూలుగా వదిలేసామంటే ఇంక ఇప్పుడు దొరకన కూడా దొరకదు. ఇక అది కూడా తీసుకెళ్ళిపో, కడతారు. అది పెడుతుందా?
మొత్తం పెట్టేసి అది వేరేదండి, వీటి మీద కొంచెం పెద్దగా ఉంది అది. అంటే మనం అందరం ఒకలాగా ఉన్నాం ఆహా. వీటిలన్నిటిని పొడిసేసి అదే మొత్తం తినేసినట్టుంది ఎక్కువ. అంటే మొత్తం కానీ చిన్న పెద్ద చిన్నగా మేత అంది. పొడుతుంది పెట్టి అందరూ పెట్టారు. పెట్టి వాటి మీద ఏమో ఓకే అండి. ఇదిగోండి కోళ్ళు అయితే తీసుకున్నాము. ఇప్పుడు వెళ్ళి అయితే చేపించాలి. అసలు ఈ టైంలో కోళ్ళు దొరకడం అంటే ఇంకా మా అదృష్టం అని చెప్పుకోవాలి. వీళ్ళు 5గురు కష్టపడి పెట్టుకున్నారన్నమాట ఈ కోళ్ళు. ఇంకా వెళ్ళి చేపించిన తర్వాత చేపలు కూడా తీసుకోవాలి. మరి మేము ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అయిద్దో, ఇవన్నీ రెడీ అయ్యేసరికి ఏ టైం అయిద్దో, అసలు పడుకుంటామో పడుకోమో నైట్. చాలా అయితే చాలా కష్టం అండి ఈ బిజినెస్ చేయడం మాత్రం. కాకపోతే తప్పదు మీ అందరి కోసం. ఓకే వెళ్దాం ఇంకా. మరి ఓకే అండి వెళ్ళొస్తాం. పర్లేదు ఏమవుతుంది, మనం న్యాచురల్గా ఉంటాం. ఓకే హేమంత్ బాయ్. కోళ్ళు అయితే తీసుకొని మనం చేపించడానికి అయితే వచ్చామండి షాప్ దగ్గరికి. ఇక్కడైతే ఇంకా ముందు చేపించారన్నమాట. ఓకేనండి. నాటుకోళ్ళు అయితే ఇప్పుడు తీసుకొచ్చాము. అదిగోండి ఇచ్చేసాము, చేస్తున్నారు. ఇంక ఇవైతే తీసుకొని తర్వాత మనం కొరమేన్లో ఒకటి తీసుకోవాలి, వెళ్ళాలి. చూద్దాము దొరుకుతాయేమో. ఒకవేళ దొరికితే తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే అదిగోండి చేస్తున్నాం, చేయించుకొని వెళ్ళాలి. ఎండ అయితే అదిరిపోతుంది. గుడ్లు లేవా? గుడ్లకి ఇంకా రాలా పెట్టలే. మంచి కొవ్వు పట్టు ఉన్నాయి కదా.
సరిపడేలాగా కొద్దిగా అంటే మంచి సైజులో మరీ చిన్నగా వద్దు అలా పెద్దగా వద్దు. రాలేదా సరే ఒక రూపాయి రాలేదండి లేదు తీసుకొచ్చేసారు. అవన్నీ వేయకూడదు, ఎందుకు అట్లా కొవ్వా కొవ్వు రెక్కలు. రెక్కలు కాళ్ళు ఇక అవి వేయకూడదు. సంచి తీసురా. మీరు పచ్చలు తయారు చేస్తారమ్మా? అవునండి. విజయవాడే విజయవాడ పెద్ద కాలువలయ్యా బాబాయ్. ఇవేంటి ఇందులో నీళ్ళ అయ్యాను ఇంకా ఉన్నాయా? ఎంత చేపలు ఇక్కడ కొరమేన్లో అయితే కాలువలో పట్టుకొచ్చినవి అయితే ఇక్కడ తెచ్చుకొని అమ్ముతారండి సాయంత్రం పూట. సరే అని చెప్పి మనం ఎలా కావాలిగా తీసుకుందాం అని చెప్పి ఆగాం. పల్లెంలో అయిపోయావా? ఎగిరిపోతున్నా. ఎగిరిపోతాయా? చెప్పి ఎంత మీరు అంత చెప్పలా ఇంకా పట్టమ్మా. గో మరి ఏమంట తీసుకుంటారా? ఇవన్నీ కాదు. పొట్టేలు కోసారా? అవునండి.
అవును ఈ వీడియో ఏంటి 3K దాకా వస్తుంది. ఎండగా అయితే గేర్ వచ్చేసింది, కళ్ళు తిరిగిపోయేటట్టు ఉన్నాయమ్మా. అందుకే కొబ్బరి బొండా నీళ్ళు తాగేద్దామని చెప్పి ఇక్కడ ఆగితే ఆగి ఒక బాటిల్ కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నామండి. ఇంకా ఇది హలో ఇచ్చేయండి అట్లా. హలో ఎవరు? ఖర్చులు తీసుకుంటావా? అవి తీసుకున్నాను ఇవాళ వద్దులే. లైవ్గా నేను తీసుకుంటాను. దొరకట్లేదా? అన్నీ పోయితే బాబు చక్కని కొరమేలు బాగున్నాయి పుష్టిగా. పెంచిన కొరమేలు కాదు నాన్న. నువ్వు వెయ్యలే ఆ బాబు కాదు. ఇక నీళ్ళు లేదా? అవును వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అడిగితే వీళ్ళు పత్రిక పంపిస్తారు. మనం కావాలన్నా కూడా ఓకే ఫ్రెండ్స్, మేమైతే గట్టిగా చెప్పు, వినపడదు ట్రాఫిక్ ఇది. వినపడిద్ది బాగానే నా మాటలు. నీదైతే గట్టిగా చెప్పి ఎవరైనా కొట్టారు కానీ ఇక్కడ వచ్చి చెప్పు, పర్లేదు. రోడ్డు మీద ఓకే ఫ్రెండ్స్, మేమైతే పొద్దున్నే వచ్చి నాటుకోళ్ళు తీసుకున్నామండి. 6 నాటుకోళ్ళు. నాటుకోళ్ళు అంటే ఇలాంటి కోళ్ళు కదా, జబర్దస్త్ కోళ్ళు. చాలా అయితే చాలా బాగున్నాయండి. మంచి కండగల కోళ్ళు. ఎందుకంటే మనకు ఆర్డర్ అయితే వచ్చిందండి, ఒక 7 కేజీల వరకు ఆర్డర్ అయితే వచ్చింది నాటుకోళ్ళు. మనకు విజయవాడలో అయితే దొరకని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చామండి, గుడివాడ. ఇంకా నాటుకోళ్ళు తీసుకున్నాను వచ్చేలోపే నేను మొన్న వీడియో పెట్టాను కదండి, నిన్నటి వీడియోలో కొరమేను తీసుకున్నాం 15 కేజీలు అని. అవి మాత్రం ఊదేశారండి. మళ్ళీ నాకు ఈ గుడివాడ వచ్చేలోపే నాకు మళ్ళీ ఒక 8 కేజీల దాకా ఆర్డర్ అయితే వచ్చింది కొరమేను. సర్లే ఎలాగో వచ్చాం కదని చెప్పి ఇంకా కొరమేను కూడా తీసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నాం మంచి కొరమేలు దొరుకుతాయండి ఇక్కడ. కాలువలో పట్టుకొచ్చింది, పెద్ద కాలువలో పట్టుకొచ్చి సగం అక్కడ కొన్నాము, పెద్ద కాలువలో పట్టుకొచ్చింది. మిగిలి వాళ్ళే తీసుకొచ్చి అదే మిగిలి ఏం చేస్తారంటే అక్కడ కొనకపోతే మళ్ళీ వీళ్ళకి మార్కెట్కి వేసేస్తారండి. మార్కెట్ కంటే ఇక అన్ని చోట్ల వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కొంటారని మార్కెట్కి కొంతమంది వేసేస్తారనమాట. అందుకని మేము అక్కడ కొనగా మిగిలిన వచ్చి ఇక్కడ తీసుకున్నాం అనమాట. దగ్గర 10 కేజీలు ఉంటాయమ్మా. ఎన్ని తీసుకున్నాం? ఉంటాయి, ఒక 12 కేజీలు అయితే తీసుకున్నామండి కొరమేను. ఎందుకంటే మంచి ట్రెండింగ్లో ఉందండి. ప్రతి వాళ్ళు ఫోన్ చేసిన వల్ల కొరమేనే అడుగుతున్నారు. ఇంకా అందుకని చెప్పి ఇక తీసుకోవడానికి అయితే వచ్చామండి. ఇప్పుడు మరి ఎంత టైం అయితే ఏంటో తెలియదు. ఇప్పుడు చేయించుకొని అయితే వెళ్ళాలి. అన్నీ బతికిన కొరమేనులే ఉన్నాయండి. ఆల్మోస్ట్ కొరమేను బతికే ఉంటుంది, అంత ఈజీగా చనిపోదు అనమాట. ఇంకా అవైతే ఇక్కడ ఆమె బాగా చేసిద్దండి, చాలా బాగా చేసిద్ది. ఆమె కాదు, మిగతా వాళ్ళు ఉన్నారు కదా గుడివాడ మార్కెట్ అంటే సూపర్గా చేస్తారు కొరమేను. అందుకని ఇంక ఇక్కడ చేపించి అయితే తీసుకెళ్దాము. ఇప్పుడు అది చేయమని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం పదండి, వాళ్ళు ఎంతవరకు చేస్తారో ఏంటో. అది క్లీన్ చేశాక ఇంకా మనం విజయవాడ బయలుదేరండి. ఏంటి నిమ్మకాయలు తీసుకుంటావా? ఇప్పుడే కొబ్బరి నీళ్ళు ఆర్డర్ ఇందాక వెళ్ళింది ఒకరికి. వాళ్ళు అదే ఫోటోలు కూడా పెట్టారు. ఏంటిది ఏంటిదా మరి అది డిలేట్ అయిపోతుంది 24 గంటలు అయితే చాట్. అయితే మళ్ళీ ప్రైజ్ లిస్ట్ పెట్టమన్నారు, మళ్ళీ కావాలంట. వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని పెడతాము. వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. అదే వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోయింది. అది వెళ్ళదు ఇంకా
అది ఆహా. ఆల్రెడీ మనకి ప్రైజ్ లిస్ట్ పెట్టమన్నారు. పెట్టావా? బాగున్నాయంట. చాలా బాగుంది. అయితే నిమ్మకాయలు తీసుకుంటా. ఎన్ని 6 డజన్లు తీసుకున్నావా? 4 కేజీలు అంటే కేజీకి వచ్చేసి 3 డజన్లు. కేజీకి వచ్చి 3 డజన్లా? 4 మూలు 12 డజన్లు. 4 మూలు తీసుకొని అట్లనే వెళ్ళిపోతాం. మళ్ళీ ఇటు అలాగే వెళ్దాం, చీకటి పడిపోద్ది ఇప్పుడు. సరే అయితే మొక్కలు కోసి ఇచ్చేస్తా. నిమ్మకాయ పెట్టావా? ఇగో ఇలా తోని తెల్ల చేపలు వస్తాయి. అక్కడ ఉన్నాయండి. ఆ కవర్లో అందులో పెట్టే కవర్లో వేసి ఆ సంచిలో పెట్టేస్తావా?
ఏమండి 200 వేసాడంట రేపు రాత్రి. పదిహేడు వచ్చినాయా? అయితే మొత్తం అన్నీ చేపించేసుకున్నాం. ఇప్పుడైతే బయలుదేరి విజయవాడ అయితే వెళ్ళిపోదాం. మరి ఏ టైం అయితే ఏంటో చూద్దాం బాగుంది. పట్టుకాయి అది ఒకటి పట్టుకోను. బయట ఇక్కిలో పెడతావా? నిమ్మకాయలు ఇక్కిలో పెట్టచ్చు. అది పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము ఇంకా గుడివాడ నుంచి. ఇదిగోండి ఇవైతే నేను నీట్గా కడిగేసుకొని బెజ్జాల గిన్నెలు వేసుకొని వాష్ చేసుకొని పెట్టేసుకున్నా. ఈ నాటుకోడి మాత్రం నెంబర్ 1 నాటుకోడి అండి. ఎందుకంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇవి గుడ్లకు వచ్చే ముందు పెట్టాలన్నమాట. ఫస్ట్ టైం ఇంకా గుడ్లకు రాలేదు. అదే ఫస్ట్ టైం గుడ్లకు వచ్చే టైం ఇది. ఏమంటారు అరకోడి పైనేనా? అరకోడి పైనే అనమాట. అంటే స్టార్టింగ్ గుడ్లకు వచ్చే టైం ఇంకొక 20 daysలో అయితే గుడ్లు పెట్టేస్తాయి అనమాట. అలాంటి కోళ్ళు మంచి కండ మంచి కొవ్వు గల కోళ్ళు అండి ఈ నాటుకోళ్ళు. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి మాత్రం ఇంకా తిరిగే లేదనమాట దానికి. ఇదిగోండి ఇవైతే నాటు కొరమేను. అన్ని నాటు అనేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. నాటు కొరమేను ఇవైతే నాటు కొరమేనండి. ఇవైతే నీట్గా చక్కగా అక్కడైతే కట్ చేయించుకొచ్చాం కదా. మీరు వైట్గా తెల్ల చేపలా చేస్తారు. వైట్గా నీట్గా చేస్తారండి అక్కడ. ఇక కొరమేను మనకి బాగా అవుతుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ నిన్న 15 kgs చేస్తాను వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇవాళ కూడా మళ్ళీ 12 kgs తీసుకున్నాము. ఇంకా ఇవాళ ఈ కొరమేను నాటుకోడి ఒక 5 kgs మటన్ అయితే నేను ఆల్రెడీ పెట్టేశానండి. 2 కుక్కర్లో పెట్టేసా. కుక్కర్ పెట్టిన తర్వాత అది మనం వేపుకోవాలి కాబట్టి కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవైతే రెడీ చేసుకుంటున్నాను నేను. వాటికి వీటికి అన్నిటికీ కలిపి రెడీ చేసుకుంటున్నాను. ఓకేనా? నాటుకోడి ఇది. నాటుకోడి ఇది కొరమేను. మటన్ వేస్తున్నావా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేశాను చల్లారేంత వరకు. చల్లారిన తర్వాత అయితే ప్యాకింగ్ చేద్దామని చెప్పి అందుకని ఒకసారి ప్యాకింగ్ చేసే ముందు ఒకసారి మీకైతే చూపిస్తాను. ఒకసారి రండి. ఇదిగోండి ఇదైతే నాటుకోడి పచ్చడి అండి. ఇదిగోండి చూసారు కదా ఎంత ఎమ్మీగా వచ్చిందో నాటుకోడి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మనకైతే ఇది 5 kgsన్నర దగ్గర 6 kgsకి అయితే ఆర్డర్ ఉందండి నాటుకోడి. అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో కలుపుతుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి గుడ్లకు వచ్చే ముందు పెట్టాలన్నమాట. మంచి కండతో ఉన్నాయండి, కొవ్వుతో ఎక్సలెంట్గా వచ్చింది కూర. మీరు చూసే ఉంటారు. ఇదిగోండి ఇదైతే మటన్ అన్నమాట. ఇది నార్మల్గా మామూలు పల్లి ఆయిల్తో అన్నమాట. ఇదైతే 2 kgs అండి. ఇది వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఓకే ఇదిగోండి ఇదైతే జింజరీ ఆయిల్ అండి. ఇది కూడా వేరే వాళ్ళు సపరేట్గా ఆర్డర్ చేసుకున్నారని ఇది జింజరీ ఆయిల్తో సపరేట్గా చేశాను. మటన్ పికిల్ ఇది కూడా చల్లారిపోయింది. ఇది ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ చేసి కొరియర్కి అయితే వేయాలన్నమాట. ఇకపోతే ఇదిగోండి ఇదైతే కొరమేను పచ్చడి అన్నమాట.
ఇదైతే మనం ఎక్కువ రిస్క్ తీసుకొని కలపకూడదు, జాగ్రత్తగా వేయాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే కలిపేటప్పుడే నేను నీట్గా మొత్తం కలిపేసి పెట్టేశాను. అంటే ఇప్పుడు వేసేటప్పుడు కొంచెం నిదానంగా ఇట్లా కలుపుకుంటూ తీసుకోవాలన్నమాట. ఇట్లా ఆయిల్ అంతా తీరింది కదండి. ఈ పచ్చడి కూడా ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి చాలా ఎక్కువగా వెళ్తుందండి, బాగా సేల్ అవుతుంది కొరమేను పచ్చడి. ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందన్నమాట. నాకు ఆర్డర్ చేసిన ప్రతి వాళ్ళు ఇదే అడుగుతున్నారు. ఇది ఎక్కువగా కేజీల్లో ఇదే వెళ్తుందండి బాగా. అంటే నాటు కొరమేను కదండి, ఎక్కడ పడితే అక్కడ దొరకవు అనమాట. ఇప్పుడు అన్ని ఫామ్ కొరమేన్లే దొరుకుతున్నాయి, ఇంకా నాటు కొరమేన్లు దొరకడం చాలా అరుదు, అక్కడ ఎక్కడైనా దొరుకుతాయి అనమాట. ఇంకా అందుకని ఇదైతే మంచి ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇదైతే కేజీలు వెళ్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. తీసుకున్న వాళ్ళు కూడా మనకి చెప్పారనమాట, మంచి రివ్యూ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇవాళ అయితే నేను 4 రకాల పచ్చళ్ళు అయితే 4 అంటే ఒకటి మాత్రం ఒకటే రకం, కాకపోతే సపరేట్ ఆయిల్స్తో చేశాను. ఇంకా ఇవి వచ్చి నాటుకోడి, మటను, కొరమేను అనమాట. ఇంకా ఇవాళకైతే ఇది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ప్యాకింగ్ చేయాలి. నాటుకోడి అయితే మంచి నాటుకోళ్ళు అయితే ఉన్నాయి మనకి. ఎవరైనా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం మీకు చూపించాము. మంచిగా వచ్చింది అది మీట్ కూడా మనకి చేసిన తర్వాత. మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. అన్ని పచ్చళ్ళు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనండి, మరి ఇవాళకి ఇదైతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.